హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో రేషనల్ నెంబర్ అంటే ఏంటి దాని బేసిక్స్ చూసాము. రేషనల్ నెంబర్స్ గురించి ఇప్పుడు వచ్చేసి ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి అడిషన్. ఇక్కడ అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనం నార్మల్గా ఫ్రాక్షన్స్లో అడిషన్ ఎలా చేస్తామో ఇందులో కూడా అంతే. ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్స్ కానీ వాటిని ఇంటీజర్స్లో ఎలా చేస్తామో అంతే ఇది కూడా. లెట్ us కన్సిడర్ సమ్ రేషనల్ నెంబర్స్ హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. ఇక్కడ ఫస్ట్ మనం సేమ్ డినామినేటర్స్ ఉన్న రేషనల్ నెంబర్స్ తీసుకుందాము, వాటిని అడిషన్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, -3/8 + 5/8 అని ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి -3 + 5 అని తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది 2/8. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/4 వచ్చింది. ఇక్కడ 1/4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్, 8/11 + -3/11. -3/11 అనేది ఒక రేషనల్ నెంబర్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, మనకి ఏమవుతుంది 8 + -3/11 5/11 వచ్చింది. నెక్స్ట్ చూడండి, -2/7 + -3. ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఇక్కడ రెండు నెగిటివ్ కాబట్టి మనకి ఏమవుతుంది ఆన్సర్ యాడ్ అవుతుంది. రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ అయ్యి మనకి మైనస్ సింబల్ వస్తుంది. సో -5/7 వచ్చింది దీనికి. లెట్ us నౌ కన్సిడర్ ద రేషనల్ నెంబర్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్. ఇందులో ఫస్ట్ మనం సేమ్ డినామినేటర్స్ చేసాం కదా, ఇప్పుడు డిఫరెంట్ డినామినేటర్స్తో చేద్దాము. 3/4 + -5/8 ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబర్. మనకి ఇక్కడ డినామినేటర్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఏం చేయాలి, మనం వీటికి ఎల్సిఎం తీసుకోవాలి, లేదంటే ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ లాగా మనము చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ 8 ఉంది కదా మనకి డినామినేటర్, సెకండ్ వన్. ఇక్కడ 4 ఉంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, 8 కావాలంటే ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. సో ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఏమొచ్చింది మనకి 6/8 వచ్చింది. సో 6/8 + సేమ్ డినామినేటర్ అయింది కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తున్నాము. 6 - 5/8 = 1/8 వచ్చింది. నెక్స్ట్, సిన్స్ ద డినామినేటర్ ఆఫ్ -5/8 ఈజ్ 8 అండ్ ద డినామినేటర్ ఆఫ్ 4 ఈజ్ 4, we try to write 3/4 as an equivalent fraction whose denominator 8. మనం ఇక్కడ రెండు వేరు డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ లాగా రాసుకున్నాం అన్నమాట. దీన్ని ఫస్ట్ వన్ని 3/4ని 6/8 లాగా రాసాము. లేదంటే మనం ఎల్సిఎం తీసుకొని అయినా చేయొచ్చు. 4 and 8 ఎల్సిఎం తీసుకున్నా కూడా మనకి 8 వస్తుంది, అలా అయినా చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎగ్జాంపుల్ 5/12 అని ఇచ్చాడు. ఇక్కడ 5/12 అండ్ -7/18 ఇచ్చాడు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు మనకి 12, 18 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి 3 4 జా 3 6 జా, నెక్స్ట్ 2 2 జా 2 3 జా, అంటే ఏమొచ్చింది మనకి 9 × 4 36 వచ్చింది మనకి ఎల్సిఎం ఇక్కడ. కాబట్టి ఇక్కడ 36 అయ్యేలాగా దీన్ని ఈక్వివాలెంట్ చేస్తున్నాము రెండు రేషనల్ నెంబర్స్ని. ఇదేమవుతుంది 15/36 అయింది. ఇదేమైంది -7/18 అనేది -14/36 అయింది అనమాట. ఇలా కంపేర్ అడిషన్ చేయొచ్చు. మళ్ళీ అడిషన్ కావాలంటే ఇవి రెండింటిని అడిషన్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది 15 - 14 చేస్తే 1/36 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు రేషనల్ నెంబర్స్ని. అది ఎలా అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో 3/22 - 5/11. ఇక్కడ కూడా మనకి డినామినేటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఇది 22 ఉంది, ఇది 11 ఉంది. సో ఇది మనకి 22 అనేది 11 మల్టిపుల్ కదా. సో నేను ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను ఈ రేషనల్ నెంబర్కి. అప్పుడు ఏమవుతుంది 3/22 - 10/22 అయింది. అప్పుడు ఏమొచ్చింది మనకి 3 - 10 చేస్తే -7/22 వచ్చింది. సేమ్ అదేవిధంగా -3/4 ఇప్పుడు దీన్ని ఈక్వాలెంట్ చేద్దాం. 20కి ఇది మల్టిపుల్ అవుతుంది 4కి కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు, -3 × 5/4 × 5 -7/20. రెండు ఇప్పుడు ఈక్వల్ అయ్యాయి మనకు 20. సో మనము న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. -15 - 7/20 అప్పుడు ఏమవుతుంది -22/20 వచ్చింది. చూడండి సేమ్ ఇది కూడా అలానే. ఇక్కడ ఇది 15 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో దీన్ని మల్టిపుల్ రాగా రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది 5 × 3 15 కదా. సో 2 × 3 5 × 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా తీసుకోవచ్చు కదా మనం, +8/15. అప్పుడు ఏమవుతుంది 6 + 8/15 14/15 అనేది నాకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చూద్దాము. మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. కింద ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ద న్యూమరేటర్స్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్
న్యూమరేటర్స్ ఆఫ్ ద రేషనల్స్ ఆర్ మల్టిప్లైడ్. ఒకవేళ మనం న్యూమరేటర్స్ని మల్టిప్లై చేసామనుకోండి రేషనల్ నెంబర్లో, వాటిని ఏమనుకోవాలంట, ఏ అనుకోమంటున్నాడు. నెక్స్ట్ డినామినేటర్స్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్, లెట్ ఇట్ బి. డినామినేటర్స్ని మల్టిప్లై చేస్తాం కదా, అప్పుడు వచ్చిన ఆన్సర్ని ఏమనుకోమంటున్నాడు, బి అనుకోమంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనము, ద ప్రోడక్ట్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ బై బి అవుతుంది. అప్పుడు మనకి ప్రోడక్ట్ ఏమవుతుంది, మనం న్యూమరేటర్స్ది చేసినప్పుడు ఏమో ఏ అనుకుంటున్నాము, డినామినేటర్స్ది చేసినప్పుడు బి అనుకుంటున్నాము. కాబట్టి ఆ టోటల్ ప్రోడక్ట్ ఏమైంది మనకి రేషనల్ నెంబర్స్కి ఏ బై బి అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ -7/12 అండ్ 5/6 అని ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయమంటున్నాడు, ఫస్ట్ మనం న్యూమరేటర్, ఇది న్యూమరేటర్ కదా, సో ఫస్ట్ మనం -7 × 5 చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 35 -35 అయింది. నెక్స్ట్ డినామినేటర్స్ చేద్దాం, 12 and 6 చేసినప్పుడు ఏమైంది, 72. సో ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేద్దాము, అదే ఆన్సర్ అవుతుంది. -35/72 అనేది ఆన్సర్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూడండి ఎగ్జాంపుల్, ద ప్రోడక్ట్ ఆఫ్ -15/49 అండ్ 7/5. ఇప్పుడు కూడా -15 and 7ని మల్టిప్లై చేసాము, -105 వస్తుంది. 49 and 5ని చేసాము, 49 and 5 అప్పుడు 245 వచ్చింది. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి, ప్రోడక్ట్ ఆఫ్ ఈ 2 రేషనల్ నెంబర్స్ -105/245 అవుతుంది. -3/7 అనేది ఆన్సర్ అయింది. అలా చేయాలన్నమాట మనకి రేషనల్ నెంబర్స్కి మల్టిప్లికేషన్ చేయమన్నప్పుడు. డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ చూద్దాము. డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏం చేయాలంటే సేమ్ మనం ఫ్రాక్షన్స్లో చేస్తాం కదా, అలానే చేయాలి. ఇక్కడ మనము డివైడింగ్ ఏ ఫ్రాక్షన్ ఏ బై అనదర్ ఫ్రాక్షన్ బి ఈజ్ ద సేమ్ యాజ్ మల్టిప్లయింగ్ ఏ ఇంటూ 1 ఏ అండ్ 1/b. మనం ఫ్రాక్షన్స్లో చేసినప్పుడు ఫస్ట్ మనం ఏ డివైడెడ్ బిని ఏమని రాసుకున్నాము, ఏ ఇంటూ 1/b అని రాసుకోవచ్చు కదా, అంటే సెకండ్ వన్ రెసిప్రోకల్ అవుతుంది కదా, సో అలా తీసుకున్నాం. సేమ్ ఇందులో కూడా 1/b ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ బి, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఇక్కడ 1/b అనేది ఏమవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ బి అవుతుందని చెప్తున్నాడు. ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ క్లాసెస్లో, చూడండి ఒకసారి ఫ్రాక్షన్స్ అనే చాప్టర్లో. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, దీనికి 3/4 డివైడెడ్ బై -2/3 అని ఇచ్చారు. 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. అప్పుడు మనం ఎలా చేస్తాము, ఫస్ట్ ఈ డివైడెడ్ బై సింబల్ ఉంది కదా, దీన్ని మల్టిప్లై లాగా మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి 3/4 ఇంటూ, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కన్వర్ట్ అయినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో నేను ఇక్కడ 3ని న్యూమరేటర్గా రాసుకున్నాను, -2ని డినామినేటర్గా రాసుకున్నాను. అప్పుడు ఏమైంది, 3/-2 అయింది చూడండి. సో ఇప్పుడు వీటిని ప్రోడక్ట్ చేయాలి, 3 × 3 4 × -2. అప్పుడు ఏమొచ్చింది, 9/-8. 9/-8 అయినా -9/8 అన్న ఒకటే కాబట్టి -9/8 అనేది ఆన్సర్ అయింది. ఇక్కడ -15/7 డివైడెడ్ బై 2/9 అని ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి డివైడెడ్ బైని మనం ఇంటూ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో ఇన్వర్స్ లాగా రాసుకోవాలి. సో 9/2 అయింది. అప్పుడు మనకి -135/14 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది చూడండి, డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్. మనము డెసిమల్గా ఒక రేషనల్ నెంబర్ని డెసిమల్గా ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాము. ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ రిపీటింగ్ డెసిమల్. మనకి ఏదైనా ఒక రేషనల్ నెంబర్ని డెసిమల్ నెంబర్ లాగా ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకి టూ టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో టర్మినేటింగ్ డెసిమల్, ఇంకొకటి రిపీటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటంటే దట్ టర్మినేటింగ్ డెసిమల్ ఈజ్ ఏ డెసిమల్ దట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఈ టర్మినేటింగ్ డెసిమల్లో మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. అంటే సపోజ్ నేను ఇక్కడ 1/2/10 అని తీసుకున్నాను అనుకోండి సపోజు. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, మనము 0.2 అని రాయొచ్చు కదా. సో ఇదేంటి, మనకు ఇదొక టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్సే ఉన్నాయి. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్సే ఉన్నాయని చెప్తాము. అలాంటి మనము కౌంట్ చేయగలుగుతాము ఈ డిజిట్స్ని మనం కన్వర్ట్ చేశాక. అలాంటి వాటిని మనం టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 0.5, 0.25, 0.4 ఇవి ఇట్లాంటివన్నీ మనకి టర్మినేటింగ్ డెసిమల్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎందుకంటే వీటిలో 2 డిజిట్స్ ఉన్నాయి, అంటే దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి. సో వీటిని మనం కౌంట్ చేయగలుగుతున్నాము, ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయన్నమాట. సో అట్లాంటి వాటిని మనం టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి రిపీటింగ్ డెసిమల్. రిపీటింగ్ డెసిమల్ ఆర్ రికరింగ్ డెసిమల్ అని కూడా అంటాము. రిపీటింగ్ అంటే ఏంటి, రిపీట్ అవుతుందన్నమాట. డెసిమల్ అనేది ఈజ్ ఏ డెసిమల్ ఇన్ విచ్ 1 digit ఆర్ ఏ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ ఆర్ అక్కర్ అగైన్ అండ్ అగైన్ ఇండెఫినెట్లీ.
అంటే ఇందులో ఏంటంటే ఒక డిజిట్ కానీ లేదంటే ఒక 2-3 డిజిట్స్ అంటే కపుల్ ఆఫ్ డిజిట్స్ కానీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట మనము డెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేసినప్పుడు. అలాంటి వాటిని మనం రిపీటింగ్ డెసిమల్స్ అని లేదా రికరింగ్ డెసిమల్స్ అని అంటాము. చూడండి మనము ఇక్కడ 1/3ని మనము సపోజ్ 1/3 అనే రేషనల్ నెంబర్ ఉందనుకోండి, దాన్ని డెసిమల్ నెంబర్ లాగా రాసినప్పుడు ఏమైంది, అది 0.333 అయింది, లేదంటే ఇంకా 0.166 అని కూడా వస్తాయి. ఇదేమో ఇక్కడేమో 3 అనేది రిపీట్ అవుతుంది మనకు. చూడండి 3 అనే నెంబరు రిపీట్ అవుతూ ఉంది, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ 3s వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ 0.1666 ఇక్కడ 6 అనేది రిపీట్ అవుతూ ఉంది, రికరింగ్ డిజిట్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ 0.4545 ఇక్కడ 45 అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్స్ అని చెప్తాము. ఇన్ 0.333 ఓన్లీ 1 డిజిట్ దట్ ఈస్ 3 ఈజ్ రిపీటింగ్ ఇన్ ఇండిఫినైట్లీ. 3 అనేది రిపీట్ అవుతా ఉంది ఇండిఫినైట్గా. ఇందులో 0.4545లో ఏంటి బ్లాక్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట. ఇలా 4545 అంటే ఇది ఒక బ్లాక్, 45 అనేది ఒక బ్లాక్, అలా బ్లాక్ ఆఫ్ డిజిట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి ఇండిఫినైట్గా. ఇలాంటి వాటిని మనము రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ రికరింగ్ డెసిమల్స్ అని చెప్తాము. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఏ డెసిమల్ నెంబర్ ఇంటూ ఏ ఫ్రాక్షన్. ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని మనం ఫ్రాక్షన్స్ లాగా చేయాలంటే ఎలా చేయాలో చూద్దాము. ఎవ్రీ టర్మినేటింగ్ డెసిమల్ అండ్ ఎవ్రీ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. మనం ఏదైనా టర్మినేటింగ్ డెసిమల్నైనా లేదంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్నైనా సరే p/q లాగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. అది ఎలానో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి 0.37 అని ఉంది. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, మనం 37/100 అని రాయొచ్చు కదా, ఎందుకంటే నాకు డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి /100 అని రాస్తాము. ఇక్కడ చూడండి 1.436 అని ఉంది. దీన్ని ఏమని రాయొచ్చు 1436/1000, ఎందుకంటే నాకు డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1000 తీసుకున్నాను. అలా 0.333 అనుకో, దీన్ని ఏమని రాయొచ్చు మనం 0.3 పైన ఇట్లా బార్ పెడతాము, ఇలా రాసుకుంటాము. సిన్స్ ఓన్లీ 1 డిజిట్ ఈజ్ రిపీటింగ్ ఆఫ్టర్ ద డెసిమల్ వీ సే దట్ ద పీరియాడిసిటీ ఈజ్ 1. అంటే ఓన్లీ ఒకటే డిజిట్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంది ఇప్పుడు ఇందులో ఈ ఎగ్జాంపుల్లో 0.333 ఇందులో. కాబట్టి మనము దీని పీరియాడిసిటీని ఏమని చెప్తాము 1 అని చెప్తాము. సో ఇక్కడ నేను దీన్ని x = 0.333 అని అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు మనము బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేద్దాము ఈ ఎక్స్కి. అప్పుడు ఏమవుతుంది 10x = అప్పుడు ఇక్కడ 3.333 అనేది అవుతుంది కదా. సో ఇక్కడ ఇది 2 అనుకుంటున్నాను, నెంబర్ 2 ఇది 1 అనుకున్నాను అనుకోండి. నేను ఇప్పుడు ఈ 2 - 1 చేస్తున్నాను, అంటే 10x - x చేస్తున్నాను. అప్పుడు ఏమొచ్చింది 3.333 - 0.333. అంటే మనం ఈజీగా ఇందులో సబ్ట్రాక్ట్ చేయొచ్చు కదా. 3.333 ఇన్ఫినిటీ వరకు ఉంది, ఇందులో 0.33 ఇన్ఫినిటీ వరకు ఉంది. సో 3.33 నుంచి 0.33 పోతే ఏమొస్తుంది మనకి 9x = 3 వచ్చింది. సో అప్పుడు x = ఏమవుతుంది 3/9, 1/3. అంటే ఇందులో ఏం చేసామంటే మనం ఈ డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేసాము. అది ఎలా చేసామనే దానికి ప్రాసెస్ ఉంటుంది దీనికి, ఆ ప్రాసెస్లోనే చేసామన్నమాట. నేను ఫస్ట్ x అనుకుంటున్నాను, x అనుకొని దానికి 10x చేశాను. తర్వాత 10x - x చేసినప్పుడు మనకి అది క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా 0.33 అనేది క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ x = 1/3 అనేది వచ్చిందన్నమాట. ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలానే చేయాలి మనము ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేయాలంటే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందుకి 0.33 అంటే ఓన్లీ 1 లెటర్ అనేది మనకి రిపీట్ అయింది కదా. ఈ ఎగ్జాంపుల్లో చూడండి 1.231 1.231231 అంటే దీన్ని మనము p/qలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాము. ఇక్కడ x = ఏమనుకుంటున్నాను 1.231 1.231. ఇక్కడ నేను సపోజ్ 1000x చేశాను. ఇంతకుముందు దాంట్లో ఒకటే డిజిట్ మనకి రిపీట్ అవుతూ ఉంది కాబట్టి నేను 10x చేశాను. ఇందులో ఏంటి 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి చూడండి, కాబట్టి నేను ఇక్కడ 1000x చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ 2 డిజిట్స్ అనేవి రిపీట్ అయ్యాయి అనుకోండి మీరు 100x చేయండి. అలా ఒక్కటే డిజిట్ రిపీట్ అయింది అనుకోండి 10x చేయండి. ఇక్కడ 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి నేను 1000x చేశాను. అప్పుడు నాకు 1231.231 సో అండ్ సో అని ఇలా వస్తుంది. సో అప్పుడు నాకు ఇది సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, మనకి ఏమవుతుంది 1000x - x సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొచ్చింది నాకు
1230 వస్తుంది. ఎందుకంటే 1.231 అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా నేను సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, కాబట్టి 1230 అనేది వచ్చింది. అప్పుడు దీన్ని 999x ఈక్వల్ టు 12330 1230 అని రాయొచ్చు. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 1230 డివైడెడ్ బై 99999 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 410/333. సో ఈ విధంగా మనము ఒక డెసిమల్ నెంబర్, రిపీటింగ్ డెసిమల్ నెంబర్ని మనం ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేయవచ్చు. ఫ్రాక్షన్ అన్న ఒకటే, దీన్ని రేషనల్ నెంబర్ లాగైనా కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి అనేది చూసుకోండి. ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్లో ఒకవేళ 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి అనుకోండి, మీరు ఇక్కడ 100x అని తీసుకోండి, x అండ్ 100x తీసుకొని సబ్ట్రాక్ట్ చేయండి. ఒకవేళ 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయంటే 1000x, 4 డిజిట్స్ అయ్యాయి అనుకోండి 10,000x. అలా తీసుకున్నప్పుడు మనకి అది రేషనల్ నెంబర్ లాగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి x ప్లస్ 2.345, ఇక్కడ 45 అనేది రికరింగ్ అని మనకు పైన బార్ ఇచ్చాడు దీనికి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p/q కో ప్రైమ్స్. ఇక్కడ మనము p/q చేయమంటున్నాడు. దీనికి మనకి రికరింగ్ డెసిమల్ని కన్వర్ట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే రికరింగ్ డెసిమల్ ఈక్వల్ టు a మైనస్ b బై 10^c మైనస్ 10^d. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కన్వర్ట్ చేయడానికి ఇది ఫార్ములా అన్నమాట. ఇక్కడ ఏ అనేది ఏంటంటే ద హోల్ నెంబర్ అబ్టైన్డ్ బై రైటింగ్ డిజిట్స్ ఇన్ ఆర్డర్. ఇక్కడ ఏ అంటే ఏంటంటే మొత్తం నెంబర్ని తీసుకోవాలన్నమాట. నేను ఇది ఒకసారి చూడండి, నేను కింద ఈ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలో. నెక్స్ట్ ఇక్కడ బి అంటే ఏంటంటే ద హోల్ నెంబర్ మేడ్ బై నాన్ రికరింగ్ డిజిట్స్ ఇన్ ఆర్డర్. నెక్స్ట్ సి అనేది ఏంటంటే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. డి అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ దట్ ఆర్ నాట్ రికరింగ్. ఇక్కడ ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ని ఈ ఫార్ములాలో అప్లై చేసి ఎలా చేయాలో చూద్దాము. మనకు ప్రాబ్లం ఏమని ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 2.345, ఇక్కడ 45 అనేది రికరింగ్ అవుతుంది. సో ఇక్కడ ఎలా రాస్తామంటే ఫ్రాక్షన్స్ లాగా, ఏ అంటే ఏంటంటే ద హోల్ నెంబర్ అబ్టైన్డ్ బై రైటింగ్ డిజిట్స్ ఇన్ ఆర్డర్, అంటే మొత్తం నెంబర్ని రాయాలి. 2345 2345 అనేది రాయాలి ఏ అంటే. నెక్స్ట్ బి అంటే ఏంటి, ఇక్కడ ద హోల్ నెంబర్ మేడ్ బై నాన్ రికరింగ్ డిజిట్స్ ఇన్ ఆర్డర్, అంటే ఈ రికరింగ్ డిజిట్స్ తీసేయాలి. నాన్ రికరింగ్ డిజిట్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ, 23 అనేది ఆ నెంబర్ అవుతుందన్నమాట. బి ఈక్వల్ టు, సో ఇక్కడ -23. నెక్స్ట్ ఇక్కడ 10^c అన్నాడు. 10c అంటే ఎంత అవుతుందంటే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ అన్నాడు. డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 కదా, సో 3 అవుతుంది అన్నమాట. సి ఈక్వల్, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 2345 అయింది. బి ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, ద నెంబర్ ఫార్మ్డ్ బై నాన్ రికరింగ్ డిజిట్స్ అన్నాడు కాబట్టి 23నే కదా మనకి, సో 23 అని తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏమైంది మనకి,
3 అయింది. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ దట్ ఆర్ నాట్ రికరింగ్ అన్నాడు. డి అంటే మనకి ఎన్ని రిపీట్ అవ్వట్లేవు ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్? ఒకటి మాత్రం అలానే ఉంది, మిగతా 2 రిపీట్ అవుతున్నాయి. సో 1 అన్నమాట ఇక్కడ డి ఈక్వల్ టు. సో ఇక్కడ 10 పవర్ 1 అయ్యింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాము. 2, 3, 4, 5 నుంచి మనం 23 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 2, 3, 2, 2 వస్తుంది. సో 2, 3, 2, 2 డివైడెడ్ బై ఇది ఎంత? 10 క్యూబ్ అంటే 1000 మైనస్ 10 ఎంత అవుతుంది మనకి? 990 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి? 2 1 జా 2 1 జా 2 6 జా 1 జా నెక్స్ట్ 2 4 జా 8 19 కదా, 2 9 జా 18 10 5 అయింది. సో ఇక్కడ 3తో పోతుందేమో చూద్దాం ఒకసారి. 3 3 జా 11తో పోతుంది అనుకుంటా. 1161 డివైడెడ్ బై 495 వచ్చింది మనకి. నైన్తో పోతుంది అనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాము. 9 1 జా 9 26 వచ్చింది. 9 2 జా 18 18 అంటే 81 వచ్చింది. 9 9 జా నెక్స్ట్ 9 5 జా 9 5 జా. సో 129/55 అనేది దీనికి రేషనల్ నెంబర్ అయిందన్నమాట ఆన్సర్. సో ఏదైనా నెంబర్ ఇచ్చి మనకి చేయమంటే డైరెక్ట్ ఇలా అయినా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. ఈ ఫార్ములాలో యూజ్ చేసి అయినా చేయొచ్చు. మనం నెక్స్ట్ క్లాస్లో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.